చికిరి చికిరి ఏం పాట అయ్యా ఇది, ఈ లిరిక్స్ ఏంటయ్యా బాబు అంటూ సోషల్ మీడియాలో కొంచెం మిక్సింగ్ టాక్ అయితే ఈ సాంగ్కి వినిపిస్తుంది. సో అందరం కూడా పెద్ద సినిమా మీద ఎంత భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో అందరికీ తెలిసిందే. ఎందుకంటే రామ్ చరణ్ గారి గత సినిమా గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి, సో ఆ తర్వాత బుచ్చిబాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, దానికి తోడు జాన్వీ కపూర్, గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, ఇంకా దానికి తోడు మ్యూజిక్ అంటే ఏఆర్ రెహమాన్ అని చెప్పేసి మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. సో ఫస్ట్ సింగిల్ వస్తుందంటే ఇంకెంత ఎక్స్పెక్టేషన్స్ అంటే చాలా ఈగర్గా వెయిట్ చేసాం. ఓకే సాంగ్ రిలీజ్ అయింది, చాలా మంది కూడా బాగుంది, లూప్లో మేము వింటూ ఉన్నామని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక వన్ డే గడువు వస్తున్నటువంటి సమయానికి కొంచెం మిక్సింగ్ టాక్ అనేది సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ముఖ్యంగా అసలు ఆ పదాలు ఏంటయ్యా మరీ అంత క్రింజ్గా రాశారు అని చెప్పేసి, అసలు నీ అక్క ఏంటి, బొక్క ఏంటి, తిక్క ఏంటి, అక్కడ ఉన్నది రామ్ చరణ్ గారు, గ్లోబల్ లెవెల్లో గుర్తింపు పొందినటువంటి రామ్ చరణ్ గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, దానికి తోడు ఏఆర్ రెహమాన్ గారు, అలాంటి ఆస్కార్ విన్నింగ్ అయినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్తోని ఇలాంటి పదాలతోని సాంగ్ చేయిస్తారా అని తెలుగు సరిగ్గా రాదు కాబట్టి ఇవి అర్థం చేసుకోకపోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి కూడా ఆయన మ్యూజిక్ అనేది కొంచెం తమిళ్ లాగానే మాకు అనిపిస్తుంది, తెలుగు తగ్గట్టు కొట్టలేదు, అండ్ ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి న్యాచురాలిటీ కూడా మాకు ఈ సాంగ్లో కనిపించట్లేదు, అసలు ఈ విధంగా చేస్తారని మేము అసలు అనుకోలేదు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము అని చెప్పేసి చాలా మిక్సింగ్ కామెంట్స్ అనేవి మనకు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే మంచి వ్యూస్తో అయితే దూసుకెళ్తుంది ఈ సాంగ్. బట్ ఇక్కడ జానీ మాస్టర్ విషయంలో కూడా కొంచెం మనకు మిక్స్ టాక్ అయితే వినిపిస్తుంది. అంటే ఇంతకు ముందు చేసినటువంటి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ వేరు, ఆయన ఏ స్టెప్ చేసినా కూడా అద్భుతంగా ఉండేది, అందరూ కూడా లూప్లో ఆ స్టెప్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే ఓకే ఇప్పుడు కూడా రీక్రియేట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నప్పటికీ కూడా ట్రోలింగ్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇంత ఏదో గేమ్ ఆడుతున్నట్టు కామెడీగా చేశారేంటి అని చెప్పేసి, జానీ మాస్టర్ గారు జైలుకు వచ్చిన తర్వాత తన ఇంట్రెస్ట్ అంతా పోయింది అని చెప్పేసి సోగానే చేశాడు, ఇందులో కూడా కొరియోగ్రఫీ అని చెప్పేసి ఆయన కొరియోగ్రఫీ మీద కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ రామ్ చరణ్ గారికి ఈ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన RRR సినిమా తర్వాత ఇంకా మళ్ళీ హిట్ వచ్చిందా అంటే దానికి చెప్పలేం. గేమ్ చేంజర్ మీద మనము చాలా ఆకాశం లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, శంకర్ గారి మీద కూడా నమ్మకం పెట్టుకున్నాం. కానీ ఎందుకో మరి ఆ సినిమా అయితే కొంతమంది కాలాన్ని కూడా డౌన్ చేశారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ సినిమా మాత్రం ఫ్లాప్ అని చెప్పేసి ఇప్పటికి కూడా అనుకుంటూ ఉన్నాం, ఆల్రెడీ ఖరారు అయిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఓకే అది అయిపోయింది, అంతా అయిపోయింది, దాని గురించి మాట్లాడుకోవడం మనము చేయొద్దు. బట్ ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన బుచ్చిబాబు గారి మీద కూడా చాలా నమ్మకం అయితే ఉంది. మరి ఈ సాంగ్ విషయంలోని ఇట్లా ఎందుకు చేశారు, ఆ లిరిసిస్ట్ని మీరు ఓకే ఎంచుకున్నారు ఓకే, కానీ బట్ ఆ లిరిక్స్ని కొంచెం మీరు మార్చుంటే బాగుండేది, ఆ బొక్క ఏంటి, దీని అక్క ఏంటి, తిక్క ఏంటి అని చెప్పేసి. సో మరి చూడాలి, ఈ సాంగ్ విషయంలో మాత్రం కొంచెం మిక్స్ టాక్ అయితే వస్తుంది. సో ఇంకా చాలా అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. ఇంకా వేరే సాంగ్, ఒక సాంగ్ అనే కాదు ఇంకా చాలా సాంగ్స్ ఉంటాయి, ఇంకా పోస్టర్ రావాల్సి ఉంది. అసలు స్టోరీ లైన్ ఏంటి, మనకు టీజర్లు, ట్రైలర్లు ఇవన్నీ కూడా చూసిన తర్వాత అరే ఇదిరా స్టోరీ అనే విధంగా అప్పుడు మనకు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. కానీ ఒక్క సాంగ్ని చూసి సినిమా మొత్తాన్ని కూడా జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు.